రాజుగారి స్నేహితుల్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. ఒకరోజు రాజుగారిని ఆ సోమరి ఇలా అడిగాడు. ఎందుకు నేను ఏ పని చెయ్యలేనని, మంచి ఉద్యోగం కూడా సంపాదించలేనని అందరూ అంటున్నారు? అంతేకాదు, నా శత్రువులు కూడా నన్నొక అసమర్థుడిగా చూస్తున్నారు అని రాజుగారితో ఆ సోమరి అంటాడు. అప్పుడు రాజుగారు, సరే, సాయంత్రం నా ఖజానాకు వచ్చి నీకు కావలసినంత డబ్బు బంగారం తీసుకుపో, అదంతా నీదే, సరేనా అని అంటాడు. సరే అంటూ ఆ సోమరి తన భార్యకు ఈ విషయం చెప్పాడు. అవునా, అలాగా, అయితే వెంటనే వెళ్ళి ఆ బంగారము డబ్బు తీసుకురా, కాలం బంగారంతో సమానం, చేజారిపోతే మళ్ళీ రాదు అంటూ గట్టిగా ఒత్తిడి చేసింది. అలాగే, ఆకలి దంచేస్తుంది, అన్నం తిని వెళ్తాను అని తినడానికి కూర్చున్నాడు. తిన్న తరువాత భుక్తాయాసంతో ఓ 2 గంటలు నిద్రపోయాడు. భార్య పోరు పడలేక మధ్యాహ్నం నిద్రలేచి పెద్ద సంచి తీసుకొని రాజుగారి ఖజానాకి బయలుదేరాడు. దారిలో ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటే మళ్ళీ నిద్ర పట్టేసింది. మళ్ళీ ఓ గంట ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. హడావిడిగా లేచి రాజభవనం వైపు పరిగెత్తాడు. అప్పటికే చీకటి పడింది. ద్వారాలు మూసుకున్నాయి. లోపలికి వెళ్ళలేకపోయాడు. కాలాన్ని నిర్లక్ష్యం చేసి ధనవంతుడయ్యే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. కాలం చాలా విలువైనది, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. అనవసరంగా వృధా చేస్తే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. అందుకే ఫ్రెండ్స్, కాలానికన్నా విలువైనది ఈ లోకంలో ఇంకేదీ లేదు. కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. నీతి కథ బాగుందా అండి? కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.